కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈసారి 400 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగింది. కానీ అంచనాలు తారుమారయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్లపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది తెలుగుదేశం పార్టీకి బాగా కలిసొచ్చిందనే విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఏపీకి బడ్జెట్లో వరాల జల్లు కురిపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు జాక్పాట్ తగిలింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పార్లమెంటు కీలక కమిటీలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తుంది. అనేక మంది ఎంపీలకు పార్లమెంటు కీలక కమిటీల్లో చోటు కల్పిస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఏపీ నుంచి 3 ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. తాజాగా 5 ఎంపీలకు పార్లమెంటుకు చెందిన వివిధ కీలక కమిటీల్లో చోటు దక్కింది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంచనాల కమిటీలో పార్థసారథి, ఓబీసీ కమిటీలో జి లక్ష్మీనారాయణ, ఎస్సీ ఎస్టీ కమిటీలో కృష్ణప్రసాద్ స్థానం దక్కించుకున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి హౌసింగ్ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నారు. అలాగే టీడీపీకి ఒక మంత్రిత్వ స్థాయి సంఘం చైర్మన్ పదవి కూడా లభించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఏదైతేనేం ఏపీ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.